కౌశిక్ వాళ్ళ ఇంటికి ల్యాబ్ అతను రిపోర్ట్స్ తీసుకొని, మేడం డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి మేడం అని అతను అంటాడు. అప్పుడు వెంటనే జగదాత్రి వచ్చి ఆ రిపోర్ట్స్ తీసుకొని చూస్తుంది. చూసి షాక్ అయి నిలబడితే వెంటనే కేదార్ ఉండి ఏమైంది దాత్రి, రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయా అని చెప్పేసి కేదార్ అడుగుతాడు. అప్పుడు జగదాత్రి ఏమి చెప్పకుండా షాక్లో నిలబడుతుంది. అలానే వెంటనే కేదార్ వచ్చి దగ్గరికి జగదాత్రి దగ్గరలో ఉన్న రిపోర్ట్స్ తీసుకొని చూస్తాడు. చూస్తుండగానే సురేష్ ఉండి అంటాడు కదా, ఏమైంది కేదార్, ఏముంది అందులో అంటే, డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదు బావా అని చెప్పేసి కేదార్ సురేష్తో అంటాడు. అప్పుడు సురేష్ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యి చూస్తారు. కానీ నిషిక వాళ్ళ అత్తగారు మాత్రము సంతోషంగా లోపల నవ్వుతూ ఉంటారు. అప్పుడు వెంటనే సురేష్ వాళ్ళ అమ్మగారు ఉండి అంటారు కదా, అయితే వీడు నీ కొడుకు కాదా కౌశికి అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అడుగుతారు. వెంటనే వీడిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలిపెట్టేసారండి అని చెప్పేసి కోపంగా సురేష్ వాళ్ళ అమ్మగారు కౌశిక్తో చెప్తారు. అప్పుడు అందరూ కోపంగా నిలబడి చూస్తారు. కానీ వెంటనే నిషిక వాళ్ళ అత్తగారు మరియు యువరాజు వాళ్ళు ఏమంటారంటే, ఇన్ని రోజులు జగదాత్రి ఆడిన ఆటను మనం చూసాము, కానీ ఇప్పటి నుంచి మనం ఆడబోయే ఆటను జగదాత్రి చూస్తూ ఉంటుంది అని వాళ్ళందరూ సంతోషంగా మాట్లాడుకుంటారు. కానీ రేపు ఏం జరుగుతుందో మనం చూద్దాం.